శ్రీరామచంద్రమూర్తి గారు, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అసలు స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటి? సో అమెరికా తీసుకునే నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా అతలాకుతలం చేయబోతున్నాయి? సో ఈ ఫలితాలు ఎప్పటిలోగా మనం చూడబోతాం? స్టాక్ మార్కెట్ అయితే ఈ మొత్తం ఈ 1-2 మంత్స్ కూడా బ్యాడ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి సార్. యా. ఎందుకంటే అంత ఇప్పటికి ఇప్పుడు ఇమ్మీడియట్ గా మార్కెట్ లో పాజిటివిటీ వచ్చేది కొంచెం తక్కువే ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా అంత అన్సర్టనిటీ, అన్క్లియర్, గ్రోత్ లేదు. ఒక పక్క ఏమో ఐటీ కంపెనీస్ అన్ని డౌన్ అయిపోయినాయి. ఏఐపిఎస్ వచ్చేసి ఇంకో పక్క ఏమో ఇప్పుడు ఆయిల్ కూడా వస్తుంది, వార్ వస్తుంది. సో ఏ రకంగా చూసినా కొంచెం అన్సర్టనిటీ అదంతా ఉంది. సో ఇట్ ఈస్ టెకింగ్ ఇప్పుడు లాస్ట్ 2025 కూడా ఏమీ యూజ్ లేకుండా అయిపోయింది, మనకేం గ్రోత్ లేదు. సో ఇప్పుడు 26 కూడా అలాగే ఉంది. అయితే ఏంటంటే ఇలాంటి టైంలో లాస్ట్ ఇయర్ లాగా క్రూడ్ ఆయిల్ కానీ గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొంత బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంత షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈక్విటీ నుంచి కొంత షిఫ్ట్ అయితే ఆ మెటల్స్ మనని కొంచెం సేఫ్టీగా చేస్తుంటాయి. కాబట్టి ఓన్లీ ఈక్విటీలోనే కాకుండా అటు కొంత ఒక 30%, 25-30% ఫండ్ అటు షిఫ్ట్ చేసుకుంటే మీకు బ్యాలెన్స్ అవుతుంది. సో అలాగే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక ఇది ఇరాన్ అనేది మేబీ ఒక 1 మంత్ 1.5 మంత్ లో క్లారిటీ అవ్వచ్చు. లేదా ఇప్పుడు ఆ రష్యా కూడా ఇరాన్తో కనుక జాయిన్ అయితే ఇది నెక్స్ట్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి అనేది మనకి అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి. సో చైనా రష్యా మళ్ళీ ఇరాన్ తో జాయిన్ అవ్వచ్చేమో. అయితే ఇంకా లాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇటు పక్కన ఈ రష్యన్ ఉక్రెయిన్ కి సపోర్ట్ ఎలా చేస్తుందో నాటో, అలాగే ఇటు చైనాకి ఇండైరెక్ట్ గా, యాక్చువల్గా ఇప్పుడు రష్యా ఇండైరెక్ట్ గా ఇరాన్ సపోర్ట్ చేస్తున్న మిసైల్స్ అవన్నీ కూడా ఎస్. ఇప్పుడు వీళ్ళు ఏదైనా డైరెక్ట్ గా చేస్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటనేది గ్రావిటీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇదైతే ఏదైనా కానీ సీరియస్ గా లాస్ట్ అండ్ ఫైనల్ పేజ్ లాగా ఉంది. అయితే ట్రంప్ కైనా కానీ అటు అమెరికా తేలాలి, లేదా అమెరికా యొక్క ఆధిపత్యం గెలవటమా, లేకపోతే మిగతా వాళ్ళ ఇది గెలవటం. ఎందుకంటే మొన్న ఇదైపోయింది. ఇప్పుడు క్యూబా ఒక్కొక్క కంట్రీని ఎస్. ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. అవును. సో అది అనేది కంప్లీట్ గా ఇక ఈ వార్త తేలిపోద్ది. సో యా. ఎందుకంటే నాటో మొన్నటి దాకా ఏంటి గ్రీన్లాండ్ కూడా కావాలని. అవును. సో ఇప్పుడు ఫ్రాన్స్ కూడా వాళ్ళు కూడా నెగిటివ్ అవుతున్నారు. సో ఇప్పుడు డైరెక్ట్ గా లీడర్స్ ని టార్గెట్ చేసి అసాసినేషన్ చేయటం అనేది ఇంతవరకు ఈ మధ్య కాలంలో లేదు. ఈయన కొత్తగా స్టార్ట్ చేస్తున్నాడు. అది అందరికీ కూడా అవుతుంది. ఇప్పుడు ఫ్రాన్స్ ఒప్పుకోకపోతే ఆ లీడర్ని కూడా చంపేటట్టు ఇలా అందరూ కూడా ఒక ఎస్. లీడర్స్ ని అసాసినేషన్ అనేది ఇది మామూలు విషయం కాదు. యా. సో కాబట్టి ఇది కొంచెం అగ్రెసివ్ అయ్యే ఛాన్సెస్ ఒక నెక్స్ట్ 1 వీక్ కానీ తేవాలి. యా. సో రైట్ సార్. మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. యా. పాషా గారు, మనం చూస్తున్నాం